ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఇంతటి అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మదేవుడు చాలా విలువైన వాక్యం ద్వారా నీతోనూ నాతోనూ మనందరితోనూ బహు సూటిగా తేటగా మాట్లాడాడు. సమూయేలు జీవితము ఏ విధంగా మలిచాడో, ఆ తర్వాత దేవుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు మాకు రాజుగా వద్దన్నప్పుడు ఒక రాజుగా ఒకరిని నియమించడం జరిగింది. అతని పేరు సౌలు అని గత వారం పరిశుద్ధాత్మ దేవుడు విలువైన వాక్యం ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు సౌలు ఏం చేశాడంటే దేవుని వాక్యానుసారంగా జీవిస్తూనే ఉన్నాడు. కనుక దేవుని మార్గంలో వెళ్తున్నప్పుడు సౌలు జీవితంలో ఎలాంటి అద్భుతాలు చేశాడు దేవుడు, ఏ విధంగా దేవుడు కార్యాలు చేశాడన్నది గత వారం పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. పలికి మానిన వారు కొందరు ఈ మనుష్యుడు మనల్ని ఎలాగా రక్షింపగలడని చెప్పుకొనుచు అతను నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకురాకుండా అతడు చెవిన పెట్టిన వాడే ఊరకుండెను. ఇక్కడ సౌలు ఎప్పుడైతే దేవుడితో అభిషేకం మొదలైందో, ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డలుగా ఉంటున్న సమయంలో కొన్ని శోధనలు ఎదురైనాయన్నమాట. దేవుని యొక్క బిడ్డలకు శోధనలు ఎలా వస్తాయన్నది ఇదిగో ఈ సౌలు యొక్క మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. శోధన, ఎలాంటి శోధన వచ్చిందంటే, సౌలు ఎప్పుడైతే దేవుని అభిషేకం పొందుకున్నాడో, ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటున్నాడో, తర్వాత దేవుడు అక్కడ సౌలు అంటున్నాడు, అయ్యా మీరు అభిషేకించారు, నేను ఒక్కసారి నా ఇంటికి వెళ్ళొస్తాను అన్నాడు. తన ఇంటికి వెళ్ళిపోయినప్పుడు అక్కడున్న పరిస్థితులు ఎలాగున్నాయంటే, ఈ సౌలును చూసి కొందరు పనికి మానిన వాళ్ళు కొందరు పనికి మాలిన వాళ్ళు ఏం చేశారంటే ఆయనను అవమానపరచడం మొదలుపెట్టాడు. ఇతన మనల్ని రక్షించేది, దేవుడు ఇతన్నేనా ఎన్నుకున్నాడు అని చెప్పి ఎగతాళి చేశారు. అందును బట్టి ఎగతాళి చేసినప్పుడు ఏం చేశాడంటే, పనికి మాలిన వారు కొందరు ఈ మనుషుడు మన ఎలాగ రక్షింపగలడని చెప్పుకొనుచు అతన్ని నిర్లక్ష్యము చేసి, దేవుడు ఎన్నుకున్న వాడిని నిర్లక్ష్యం చేసి ఏమంటున్నారు అక్కడ, అతనికి కానుకలు తీసుకురాకుండా, అంటే దేవుడు ఒక నిబంధన పెట్టాడు. ఒక రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు తనకు కృతజ్ఞత కలిగి ఏదో కానుక ఇవ్వాలని అనుకున్నప్పుడు, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అనుకున్న సమయంలో వీళ్ళు ఎగతాళి చేయటం మొదలుపెట్టారు. మామూలు ఎగతాళి కాదు, భయంకరంగా ఎగతాళి చేస్తున్నాడు. ఇతనా రక్షించేది, ఇతన మనల్ని కాపాడేది అని చెప్పి ఎగతాళి చేస్తున్నాడు. దేవుని అభిషేకం పొందిన వాడి మీద ఎగతాళి చేస్తున్నారు వాళ్ళు. ఈ రోజున అప్పుడు ఏం చేస్తున్నాడంటే సౌలు తన అధికారాన్ని బట్టి వాళ్ళని శిక్షించాల, తనకున్న అధికారం వచ్చిందని చెప్పి శిక్షించాల. ఏం చేశాడంటే తీసుకురాకుండా అతడు చెవిన వాటి నుండి ఊరకుండెను, ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడంట. ఈ రోజున మనం అలాగే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిజంగా దేవుని పిల్లలైన వారికి అనేక శ్రమలు వస్తాయి, అనేకమైన ఇబ్బందులు వస్తాయి, అనేకమైన కష్టాలు వస్తాయి. వచ్చినప్పుడు నిన్ను రేపడానికి సాతాను అనేకమైన పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. మాటల ద్వారా నేను వేధిస్తున్నప్పుడు నీకు చెవులుండి కూడా నువ్వేం చేయాలని ఊరకుండమన్నాడు. ఇది ఎవరి లక్షణం అంటే, సౌలు ఒక రాజుగా ఉన్నా కూడా ఏం చేస్తున్నాడంటే తను తాను తగ్గించుకుని దేవుని వైపు చూస్తున్నాడు. అందుకే ఈరోజు మనం కూడా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు కొందరు ఎగతాళి చేయొచ్చు. దేవుడి సన్నిధానంలో ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? దేవుని యొక్క స్వాస్యం, దేవుని పిల్లలే, అన్యులు కాదు వీళ్ళు. కొంతమంది దేవుని మందిరానికి వెళ్ళి ఎగతాళి చేస్తున్నప్పుడు నువ్వు మౌనంగా ఉండు. నిన్ను ఎగతాళి చేస్తున్నారంటే నువ్వు మౌనంగా ఉండటం చాలా మేలు. ఎందుకంటే దేవుడే చెప్తే, ఇక్కడ సౌలు లాంటి వాడు అభిషేకం పొందుకున్నాడు. మొట్టమొదట అభిషేకం ఎవరికి వచ్చిందంటే సౌలుకే రాజుగా అభిషేకం పొందుకున్న వాడు ఎలా మౌనంగా ఉన్నాడు. ఈ రోజులో కూడా చాలామంది క్రైస్తవులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. వారందరికీ దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు ఓరకనే నిలిచి ఉండండి, మీరు మౌనంగా ఉండండి.
వారి పరిస్థితి ఏంటో పగ తీర్చుకునేది నీవు కాదు, దేవుడే తీర్చుకుంటాడు. నీ మౌనమే వాళ్ళకి సమాధానం. చాలామంది నిన్ను రెచ్చగొట్టాలని ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉంటారు. దానియేలు మీద ఎన్నో పన్నాగాలు పన్నారు, కానీ దానియేలు ఒక్క మారు కూడా ఎవరితో ఒక్క మాట కూడా లేదు. నీవు అక్కడ యూదుల నుంచి వచ్చి మా దగ్గర రాజ్య అధికారం దగ్గరున్న ప్రధానమంత్రిగా ఉండి మా మీద అధికారం చేస్తావని చెప్పి వాళ్ళ మీద దానియేలు మీద పగపడినారు వాళ్ళు. అయినా ఏ మాత్రము అన్యాయము చేయలేదు, ఎవరిని ఒక్క మాట కూడా లేదు. దానియేలు యొక్క గొప్పతనం, ప్రధానమంత్రి అయి ఉండి కూడా ఒక్క మాట కూడా లేదు. అదే సౌలు కూడా అదే నేర్పుతాడు. అందుకే దేవుడు ఎలాంటి వారిని ఎంచుకుంటాడంటే ఇలాంటి వారిని ఎంచుకుంటాడు. ఆ పనికి మాలిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎగతాళి చేస్తున్నారు. వాళ్ళకి ఇక ఏది ఉండదు. ఇదిగో పరిశుద్ధ గ్రంథం, నువ్వు బయటికి వెళ్తూ ఉన్నప్పుడు ఇదిగో ఇతను ఇలా ఉండేవాడు ఒకప్పుడు, ఇదిగో ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని వెళ్తున్నాడని ఎగతాళి చేయొచ్చు. కానీ నువ్వు విని ఏం చేయాలంటే మౌనంగా వెళ్ళిపోవాలి. ఆనాడు యేసు ప్రభు వారు కూడా సువార్తను అందిస్తూ ఉంటే పరిసయ్యులు వచ్చి అనేక విధంగా శోధిస్తున్నారు. ఆయన ఎన్ని మాటలు చెప్పినా సరే దానికి అడ్డుగోడగా ఉంటున్నారు. ఆయన ఏమీ చేయలేదు, మౌనంగా వెళ్ళిపోయారు. ఈరోజున మనం కూడా అలాగే ఉండాలి. మౌనం. దేవుడు నేర్పింది ఏంటంటే నీ నోటికి కళ్ళం వేసుకొని ఉండు. ఎందుకంటే రేపు జరగబోయేది ఊహించని కాడ ఊహించలేదు. తర్వాత ఏం జరుగుతుంది అన్నది రేపు చెప్తాడు. కానీ ఈ రోజున దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే మౌనంగా ఉండిపోయాడు, ఓరకనే నిలిచాడు. అందరూ అనుకుంటున్నారు, ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏమవుతున్నారు, ఆ పనికి మాలతో సహా కొంత ఇశ్రాయేలు ప్రజలు కూడా అంటున్నారు, ఇతను బలంగానే ఉన్నాడు, చాలా మనకన్నా ఎత్తుగా ఉన్నాడు, కానీ ఆ ఫిలిస్తీయులతో యుద్ధం చేయలేడు, వీడు అవమానపరుస్తున్నారు. కానీ ఏ మాత్రం దేవుని ఆత్మాత్రంలో బలంగా ఉన్నా సరే మౌనంగా కూర్చున్నాడు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మనం కూడా చాలా చోట్ల ఇబ్బందులు పడవచ్చు. ఎంతోమంది నిన్ను ఎగతాళి చేయొచ్చు. అందుకే దేవుడు ఏమంటాడంటే ఒక మాట, అద్భుతమైన మాట అన్నాడు. ఏమంటే అదే ఎప్పుడైతే తలకు మూలరాయి అవుద్దంట, ఏదైతే తృణీకరించిన రాయి తలకు మూలరాయి అవుద్ది. నిన్ను ఎవరైతే తృణీకరిస్తారో ఒక రోజున నీవే వాళ్ళకే అధికారిగా మారతావు. అందులో బైబిల్లోనే యోసేపు ఉన్నాడు, తన అన్నలు తృణీకరించారు. పోతీఫర్ భార్య ఆయన మీద అవమానం చేసింది. అలాగే అక్కడున్న ఐగుప్తు దేశంలో ఉన్న వారందరూ తృణీకరించారు. అక్కడ యోసేపు 2 కళలకు అద్భుతాలు చేసిన వాళ్ళు కూడా తృణీకరించారు. నువ్వు కళలు చెప్పేవాడువా, నీకు అంత ఉందా ఇంత ఉందని అవమానపరిచారు. అయినా సరే మౌనంగానే ఉన్నాడు తప్ప ఎప్పటికి వాళ్ళ నోరు తెరిచి ఒక్క మాట కూడా లేదు. కనుక దేవుడు ఏం చేశాడు, ఆశ్చర్య రీతిగా ఎవరెవరైతే అవమానపరిచారో వాళ్ళందరి మీద ఒక అధికారిగా నియమించేశాడు. కానీ అన్నగా ఎప్పుడైతే అధికారం నియమించుకున్న తర్వాత యోసేపు ఏం చేశాడు, తన అన్నల మీద పగబెట్టుకోలేదు, ప్రేమ చూపించాడు. దేవుడు ఇలాంటి వాడిని తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ఇదే సాదృశ్యం. ఇప్పుడు సౌలు అధికారం ఉండి కూడా, దేవుని బలం ఉండి కూడా ఏం చేస్తున్నాడంటే తగ్గించుకుంటున్నాడు. తను తగ్గించుకున్నాడు కాబట్టే దేవుడు హెచ్చించడం మొదలుపెట్టాడు. ఊహించని కార్యాలు సౌలు పట్ల జరిగించబోతున్నాడు. అందుకే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఈ రోజున ఎంతోమంది పనికి మాని వాళ్ళని నిన్ను వేధించవచ్చు, సాతాను సమూహం నిన్ను వేధించవచ్చు. నువ్వు మౌనంగా ఉండటమే, నువ్వు చేయని తప్పును కూడా నీ మీద నేరం మోపచ్చు. యేసుప్రభు వారు ఏమైనా తప్పు చేశారా? లేదు. అయినా ఆయన పైన నేరం మోపారు, ఆయన పైన లేనిపోయిన నిందలేశారు. ఈయన దయ్యాల అధిపతి అన్నారు. ఇలా అబద్ధ సాక్ష్యాలు ఎన్నో చెప్పారు. ఆయన మౌనంగానే ఉన్నాడు తప్ప ఏ మాత్రమో ఎదురు సమాధానం చెప్ప నేను ఎప్పుడు చేశాను అన్న మాట కూడా లేదు. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ మనం కూడా దేవుని వెంబడిస్తున్న మనం కూడా ఏం చేయాలి? ఇగో ఈ లోకం, అందుకే దేవుడు ఏమంటాడంటే ఈ లోకానికి మీరు వేరై ఉన్నారు. యేసు ప్రభు వారు కూడా ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నా నిమిత్తము మిమ్మల్ని హింసిస్తారు, లేనిపోని నిందలేస్తారు, అవసరమైతే నిన్ను చంపుతారు, అయినా సరే మీరు భరించే వాళ్ళు ఆఖరి వరకు భరించే వాళ్ళే దేవుని రాజ్యానికి వారసులు అవుతారు.
ఆఖరి వరకు భరించే వాళ్ళే దేవుని యొక్క మార్గంలో వెళుతున్న వాళ్ళే. ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించే. సౌలు ద్వారా నువ్వేం నేర్చుకుంటున్నావు? సౌలు ఒక రాజయ్య ఉండి తన వాళ్ళు అక్కడ అంటున్నా సరే తనకు బలం ఉండి కూడా, తనకి దేవుని యొక్క బలము, శక్తి, అభిషేకం ఉండి కూడా ఒక్క మాట పలకలేదు. ఆ చెవులు ఏమనున్నాయి? చెవులు విన్నాడు. ఈరోజున అనేకమైన చెడు మాటలు నువ్వు వింటున్నావు, కానీ నువ్వు ఎలా ఉండాలంటే లేనివాడిగానే ఉండాలి. నీ నోటి ఎవరైనా అంటున్నారనుకో, నీకు కాదది, అది దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన చెవులు వింటున్నాయి. నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి ఎల్లవేళలా ఉంచుతున్నాడు. నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి. దేవుని నమ్ముటయే నీతి. అబ్రహాము దేవుని నమ్మెను కనుక అది నీతిగా ఎంచబడింది. కనుక నువ్వు నీతిమంతుడివి. దేవుని నమ్మిన వారు నీతిమంతులని దేవుడు తీర్పునిస్తున్నాడు. నువ్వు నీతిమంతుడివి కనుక నీతిమంతుల పైన ఆయన కనుదృష్టి ఎల్లవేళలా ఉంచుతా ఉన్నాడు. అంటే తన బిడ్డల పైన ఎల్లవేళల కన్నులు ఉంచుతున్నాడు. ఆయన రాకడ దినంలో కూడా ఎవరిని తీసుకెళ్లాలనుకుంటున్నాడు? తన పిల్లలని, పరిశుద్ధంగా జీవించే వాళ్ళని, అన్యాయంగా మోసం చేయని వారిని, దేవుని కోసము దేవుడి కోసము ఎన్ని కష్టాలైనా అనుభవించే వాళ్ళ కోసము దేవుడు రాబోతున్నాడు. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, సౌలు వలె మనం ఉండాలి. సౌలు ఒక దేవుడు కాదు, సౌలు ఒక దూత కాదు, ఒక మానవుడే. నీలాగా కళ్ళు చెవులు అన్నీ ఉన్నవాడే. ఆయనే భరించింది, నువ్వెలా భరించలేకపోతున్నావు? కొందరు ఏమంటారంటే యేసయ్య దేవుడు కాబట్టి భరించాడు. మరి సౌలు, దావీదు వీళ్ళందరూ దేవుని యొక్క మామూలు స్వరూపమే కదా, వాళ్ళ భరించేది నువ్వు భరించలేవా? అందుకే దేవుడు ఏమంటారు? రోషము కలిగి ఉండు అంటున్నాడు. ఏమన్నాడు? రోషము కలిగి ఉండంటే రోషం కలిగి వాళ్ళని కొడతాం, వీళ్ళని కొడతాం, వాళ్ళని అంటాం, వీళ్ళని అంటాం, నా అంత వాడు లేడు అని అనుకోవటం, అది కాదు రోషం. నీతిలో రోషం ఉండాలి, యథార్థతలో రోషం ఉండాలి. నేను నీతిమంతుడిని, దేవుని కొరకు నిలబడ్డానని గుండెల మీద చేయి వేసుకుని చెప్పగల రోషం కలిగి ఉండాలి. ఆ రోషం ఉండాలి. దేవుని కోసం నిలబడే రోషం ఉండాలి. అంతేగాని ఏదో రోషాలు పెట్టుకొని నన్ను నా యేసయ్యని అంటాడని చెప్పి మీదకి వెళ్ళిపోవడం కాదు. అతను కోసము ప్రార్థన చేసే రోషం ఉండాలి. అతను మారటం కోసము దేవునికి బ్రతిమిలాడే రోషం ఉండాలి. ఈరోజున రోషం అంటే కోపము కాదు. దేవుడు రోషము కలిగి ఉండమంటే క్రీస్తులో బ్రతకమని అర్థం. చాలామంది ఏమవుతారంటే, ఇదిగో నేను రోషం కలిగిన వాడిని, నేను రోషం కలిగిన సేవకుడిని, దేవుణ్ణి అంటే నేను ఊరుకుంటానా? దేవుడే మౌనంగా ఉన్నాడు, నువ్వెంత? దేవుడే మౌనంగా ఉన్నాడు. దేవుడు ఒక్క మాట కూడా అన్నాడా? ఆయన అంటున్నాడు, అక్కడున్న హెరోదుతో, అక్కడున్న పిలాతుతో అంటున్నాడు, నా తండ్రి నీకు అనుమతిస్తేనే నా మీద నేరస్థాపన చేయగలం. నా తండ్రి నీకు అనుమతిస్తేనే అన్నాడు. లేదంటే నా దూతలు ఎప్పుడో వస్తాయని ఎవరికి చెప్పలా. ఇశ్రాయేలు అక్కడున్న యూదులకి ఎవరికి చెప్పలా. అక్కడున్న రోమియుడికి మాత్రం చెప్పాడు ఒకే మాట. ఆయన ఏమన్నాడంటే, ఈయన రక్తము నాకు అంటకూడదని చేతులు కడుక్కున్నప్పుడు వాళ్ళు అంటున్నారు, ఆయన రక్తము నా పిల్లల మీద, నా మీద ఉండాలని వాళ్ళు అన్నప్పుడు అప్పుడు అంటున్నాడు, నువ్వు ఏదో ఒక నేరము చేయలేదని నాకు రుజువు పరిచంటే అప్పుడు మాట్లాడాడు. ఎవరితో? అక్కడున్న వాళ్ళతో కాదు, మాట్లాడింది ఎవరితో? పిలాతుతో మాట్లాడాడు. అయ్యా అప్పుడు అంటున్నాడు, నా తండ్రి అనుమతి లేనిదే నువ్వు నన్ను ఏమీ చేయలేవు, నా తండ్రి అనుమతిని బట్టే ఏదైనా జరుగుతుందన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు, దేవుడి అనుమతి ఉంటేనే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. దేవుడి అనుమతి లేనిదే నువ్వు కాళ్ళు కూడా కదపలేవు, చీపురు పుల్ల కూడా తీయలేవు. దేవుడి అనుమతి ఉంటేనే నీకు ఆరోగ్యం. దేవుడి అనుమతి ఉంటేనే ఈ రోజున నీకు బిడ్డలను చూసుకోగలుగుతున్నావు. దేవుడి అనుమతి ఉంటేనే నువ్వు దేవుని మందిరంలో అడుగు పెట్టగలుగుతున్నావు. నువ్వు దేవుని అనుమతి ఉంటేనే నీ కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నావు. ఈ రోజున దేవుని అనుమతి లేకుండా ఏది జరగదు. అదే చెప్తున్నాడు అక్కడ పిలాతుకి. ఆయన అనుమతిని బట్టి ఈ రోజున శిక్ష అనుభవించారు. ఈ లేఖనం నెరవేర్చాలంటే నేను శిక్ష అనుభవించాలి. లేదంటే ఆయన దూత సమూహంతో వస్తే ఎంత ఈ ప్రజలంతా ఆయన దగ్గర 180,000 మంది చంపేసే మెకాయేలు దూతున్నాడు అక్కడ.
ఆయన ఒక్క మాట చెప్తే చాలు 180,000 మంది రక్తం లేకుండా చంపేశాడు ఆ రోజున హిజ్కియా ప్రార్థన బట్టి. అలాంటి దూతలు కోళ్ళలో ఉన్నారు. మనమెంత? ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని, ఆయనే అలాంటి బలవంతుడే అంత తగ్గించుకున్నాడు. మనం ఎంత? అందుకే ఈ రోజున సౌలు ద్వారా మనకు నేర్పిన పాఠం ఏంటో తెలుసా? తనకు అధికారం ఉంది, దేవుని అభిషేకం ఉంది, దేవుని ఆత్మ మెండుగా ఉంది, అయినను ఎవరిని ఒక్క మాట అనలేదు. వాళ్ళు అంటున్నారు, ఎగతాళి చేస్తున్నారు, నువ్వు రాజుగా ఉండలేవు, నీ వల్ల కాదు అని ఎగతాళి చేస్తున్నారు. అయినా సరే చెవులతో ఏమన్నాడు? మౌనంగా ఉన్నాడు. చెవులు వినలేని వాడిగా, అంటే ఒక విధంగా చెవిటివాడిగా ఉన్నాడంతే. మనం కూడా అలాగే ఉండాలి. మంచిని మనం తీసుకోవాలి, చెడుని అక్కడే విడిచిపెట్టాలి. చెడుని ఎప్పుడైతే విసర్జిస్తావో అప్పుడు నీ హృదయం తేటగా ఉంటుంది, నీ కనులు తేటగా ఉంటాయి. ఎప్పుడైతే నీ చెవుల్లోకి, అందుకే కొండెపు మనసులు ఉండొద్దు అన్నాడు దేవుడు. ఎవరైనా కొండెపు మాటలు చెప్పినప్పుడు, ఆ కొండెపు ఆలోచనలు నీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు సాతానికి వారసుడు అవుతున్నావు, దేవుడికి కాదు. సాతాను కూడా అంతే. ఏ విధంగా అయితే ఏదోను తోటలో ఉన్నప్పుడు వాళ్ళందరూ అప్పుడు దాకా ఏ చాడీలు లేవు, ఏ కొండాలు లేవు. ఎప్పుడైతే దేవుడు వద్దన్న పండు తిన్న తర్వాత నుంచే ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ స్త్రీని బట్టే నేను ఈ తప్పు చేశాను అంటున్నారు, కానీ పశ్చాత్తాపం లేదు. ఇదిగో ఈ పామును బట్టే నేను తప్పు చేశాను, ఇదే మాటను అయ్యా నేను తెలియక తప్పు చేశానన్న మనసు రాలి. ఎందుకంటే కొండాల మనసు వచ్చేసింది వాళ్ళకి, చాడీలు చెప్పే మనసు వచ్చేసింది. ఈరోజు నా అన్నదమ్ముల మీద చాడీలు, తల్లి మీద చాడీలు, భార్య మీద చాడీలు, ఇక ఎంతోమంది చెప్తారు. అది నిజమా కాదానికి చాలామంది వినకుండానే ఈరోజుని ఎంతమంది చంపేస్తున్నారు. అది యథార్థతో కాదో ఒకసారి పరిశీలించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ చెవులు ఏమైపోయినాయి? మూసుకుపోయినాయి. వారి మనసు మూసుకుపోయింది, వారి ఆలోచనలు మూసుకుపోయినాయి. ఆ చెడు మాటలే వాళ్ళ హృదయంలో ఉన్నాయి. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, మౌనంగా ఉండు. ఏదైనా జరిగిన, ఎవరు నిన్ను ఏమనుకున్నా, ఎన్ని మాటలు అంటున్నా, నీ దేవుడు చూస్తున్నాడు. గుర్తుపెట్టుకో, ఆయన చూచుచున్నా, అనుక్షణం నిన్ను చూస్తున్నాడు. రోజల్లా నిన్నే చూస్తున్నాడు. నువ్వు ఉదయం లేచిన కానించి రాత్రి నిద్రించే వరకు నువ్వు దేవుని చూడకపోవచ్చు, ఆయన చూస్తున్నాడు. ప్రతి ఒక్కరిని, ఒక నడక పడక అన్ని విషయాలు దేవుడు చూస్తున్నాడు. తన బిడ్డలు ఎలా నాశనం అవుతున్నారు, ఏ విధంగా వాళ్ళని చంపుతున్నారు, దేవుని పిల్లల మీద ఎలా నిందలు వేస్తున్నారు, అన్నీ పరిశీలిస్తున్నాడు. ఒకరోజు తీర్పు దినం అనేది ఖచ్చితంగా. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. నువ్వు ఎవరు ఏమన్నా మౌనంగా ఉండు. ఆ మౌనమే వాళ్ళకి సమాధానం ఒకరోజు ఇస్తుంది. మౌనమే నిన్ను బలాన్ని ఇస్తుంది. ఓర్పు కలిగిన వాడే నిజమైన బలవంతుడు. ఓర్పు లేనివాడు బలహీనుడు. ఎవరు ఎన్ని కొట్టినా యేసయ్య ఒక్క మాట అంటే ఆయన బలహీనుడా? బలవంతుడు. ఇప్పుడు సౌలు ఒక మాట అంటున్నా సరే, ఎవరు ఏమన్నా సరే, ఏం మాట్లాడతలేదంటే ఇప్పుడు సౌలు ఎవరో? బలవంతుడు. నీవు కూడా బలవంతుడు. అందుకే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. నిజమే ప్రభువా, నేను కూడా ఇలాగే ఉన్నానేమో, కనుక సౌలు యొక్క ఆలోచన నాలోకి దయచే ప్రభువా. దావీదు యొక్క ఆలోచన నాలోకి దయచే ప్రభువా. తగ్గించుకుని, ఎంత ధనమున్నా సరే తగ్గించుకునే స్వభావం ఉండాలి. అన్ని విషయాలు తగ్గించుకున్న వాడే దేవుడు రేపు హెచ్చించబోతున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.